నేను మూకాంబికాదేవిని. లోపలికి రావచ్చు కదమ్మా. నాకు ఇంటి లోపలికొచ్చే పరిస్థితి లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు అది కలే అని అర్థమైందమ్మా. ఆ మూకాంబికాదేవి ఇంటి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాని ఏదో దుష్టశక్తి ఆ దేవిని ఇంటి లోపలికి రానివ్వడం లేదు. మీరు చేసిన దాన ధర్మాలకి, చేసిన మంచి పనులకి ఆ దేవి కృప మీ మీద ఉందమ్మా. సాక్షాత్తు ఆ దేవి మీకు సాయం చేయడానికి వస్తూ ఉందమ్మా. ఈ పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటపడేయాలని చూస్తుందమ్మా. ఇంటి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాని ఏదో దుష్టశక్తి ఆ దేవిని ఆపుతుందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. మనకేదైనా కష్టం వస్తే ఆ దేవి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాం. ఆ దేవి మనకు సాయం చేయడానికి వచ్చినా ఆ దేవిని ఆపే దుష్టశక్తి మనింట్లో ఉందంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ ప్రసాదం ఇచ్చాక శివగామి మామూలుగానే మాట్లాడుతుంది కదా? అవును సింహాద్రి. ఆ మూకాంబికాదేవి ప్రసాదం వల్ల శివగామికి ఖచ్చితంగా మాట తిరిగొస్తుంది. పద. ఏయ్, ఏం చేస్తున్నావు? అది అమ్మ డోర్ కొట్టినట్టు అనిపించింది, అందుకే తీద్దామని వచ్చాను. ఈ ఇంటికి అనవసరమైన వ్యక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ కారణంతోనూ ఇంటి లోపలికి రాకూడదు. వాళ్ళని ఇంటి లోపలికి రానివ్వకుండా బయటికి పంపించాలి. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళు. ఏయ్,
అమ్మని చూసి వెళ్దామని వచ్చాం. మిమ్మల్ని చూడడం మా అమ్మకి ఇష్టం లేదు. మీరు ఇంటి లోపలికి రావడం మా అమ్మ పైనుండి చూసింది. నా దగ్గరకు వచ్చి అన్న అమ్మ వస్తున్నారు, నాకు వాళ్ళ ముఖం చూడడం కూడా ఇష్టం లేదు, వాళ్ళని ఇంటి లోపలికి రానివ్వకుండా బయటకి పంపించేయి అని చెప్పింది. సింహాద్రి, శివగామికి నీ మీదున్న కోపం ఇంకా తగ్గినట్టు లేదురా. ఆమెను తిట్టింది, చెడ్డ మాటలు అంది నీ పార్ట్నర్. ఇందులో నీ తప్పేమీ లేదు. శివగామికి తెలిసినట్టు లేదు. నువ్వు క్షమించమని ఫోన్ చేసినప్పుడు ఫోన్ కూడా ఎత్తలేదు. డైరెక్ట్గా కలిసి పరిస్థితి గురించి వివరిద్దాం అనుకుంటే ఆమె పెదనాన్న నన్ను శివగామిని కలపడానికి కూడా ఒప్పుకోలేదు. ఆమె పెదనాన్న నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. ఈ విషయమై తనకు నువ్వు ఫోన్ చేయలేదు. శివగామి నీకు ఫోన్ చేయలేదు. ఇదంతా చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్తాపం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. కన్నా, నా వైపు నుంచి తెలుసో తెలియకో తప్పయింది. నాకు మీ అమ్మకి మధ్య కావాలనే కొందరు మిస్అండర్స్టాండింగ్స్ సృష్టిస్తున్నారు. మేమిద్దరం కలిసి మాట్లాడుకునే వరకు ఈ విషయాలు సాల్వ్ అవ్వవు. ఇంకొందరు కావాలనే అమ్మ దగ్గర తప్పుడు వార్తలు చెబుతున్నారు. మీ అమ్మని క్షమించమని అడగడానికి నాకేం బాధగా అనిపించడం లేదు. అమ్మకి మాట రాలేదని తెలిసిన క్షణం నుంచి నేను ఎంత వేదన అనుభవించానో నాకే తెలీదు. అందుకే మూకాంబికాదేవి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుని పూజ చేసి ప్రసాదం తీసుకుని వచ్చాం. ఈ ప్రసాదమిచ్చి మీ అమ్మతో మాట్లాడి క్షమించమని అడుగుతాను. కావాలంటే చూడు, మీ అమ్మకి నా మీద ఉన్న కోపం మేం కలిసిన తర్వాత ఉండదు. మా అమ్మ మీ ముఖం చూడడానికి కూడా సిద్ధంగా లేదు. ఇక మీతో ఎందుకు మాట్లాడుతుంది? మీ మాట ఎందుకు వింటుంది? అసలే అమ్మ చాలా దిగులుగా ఉంది, బాధగా ఉంది. మీ ముఖం చూపించి మళ్ళీ ఆమెని బాధ పెట్టకండి. ఏ కారణంతోనూ అమ్మ మీతో మాట్లాడదు.